నమస్తే, వెల్కమ్ టు జేఎస్పీ మీడియా. ఈ వీడియోని ముందుగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మరొక ఉద్యమ గలం, సామాజిక ఉద్యమ గలం మూగబోయింది. అతనే నాగన్న. అరుణోదయ నాగన్నగా పేరు పొందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నాగన్న ఎన్నో ఉద్యమ స్ఫూర్తితోటి ఎన్నో పాటలు రాయడం, సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, తన జీవితాన్ని బాల్యం నుంచే ఉద్యమ స్ఫూర్తితోటి సినిమాలకు పాటలు రాయడం, ఎన్నో సామాజిక కోణాల్లో తన గళాన్ని వినిపించడం, ఎక్కడికక్కడ అణగారిన ప్రజల తరపున ప్రశ్నిస్తూ పాటలు రాయడం, ఉద్యమ స్ఫూర్తిని నింపడం, ఉద్యమాల్లో పాల్గొనడం, ఇవన్నీ 50 సంవత్సరాలుగా తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. తనకి జేఎస్పీ మీడియా తరఫున కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎన్నో సినిమాలు, తను రాసిన పాటలు కావచ్చు, ఉవ్వెత్తున ముగిసిన పాటలు ఉన్నాయి. ఉద్యమము కొనసాగుతున్న తరుణంలో తన ఉద్యమాల్లో కూడా పార్టిసిపేట్ చేయడం, ఇటు సామాజిక రాజకీయ బయట కార్యకర్తలతో కూడా తను పార్టిసిపేట్ చేయడం, వీళ్ళందరితోటి సమన్వయంతో ఇటు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అయితే తనకు సంస్థ ఉన్నదో ఆ అరుణోదయ సంస్థ పేరునే తన సొంత పేరుగా మార్చేంతగా తన ప్రస్థానం కొనసాగడం ఒక ఉద్యమ స్ఫూర్తికి, ఒక సామాజిక స్ఫూర్తికి ఈరోజు నిలయం. ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఒకసారి అరుణోదయ నాగన్న గురించి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల సీనవన్న అనుబంధం ఏ విధంగా ఉంది, తనతో పాటు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతా ఉన్నారు. వెల్కమ్ అన్న. నమస్తే. నమస్తే. సో నాగన్న ఈరోజు మన వద్ద లేకపోవడం, ఎన్నో ఉద్యమ కార్యక్రమాలకు స్ఫూర్తి, ఎన్నో ప్రజల సమస్యల పట్ల నిలిచి తన గళాన్ని వినిపించిన వ్యక్తి నాగన్న. మీకున్న అనుబంధం ఏంటి? నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన రోజు. నిన్న మధ్యాహ్నం 1 గంటకు ఖమ్మం జిల్లాలో వాళ్ళ నివాసంలో చనిపోయినట్లు మనకు సమాచారం ఉంది. నిజంగా నాగన్న కోట్ల మందిని కదిలించిన గాత్రమైనది. నాగన్న పాట అంటే, నాగన్న గాత్రం అంటే ఇలా ఎక్కడ చూసినా, ఏ ఫోన్లో యూట్యూబ్లో చూసినా, లేదా ఏ ఆటోలో చూసినా, ఏ ట్రాక్టర్లో చూసినా, ఆ తర్వాత శ్రమజీవులు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాళ్ళు చూసినా నాగన్న పాట ఇలా వినపడుతుంది. నాగన్న మరణం అత్యంత బాధాకరం. వ్యక్తిగతంగా నాకు కూడా చాలా సుపరిచితులు. 2-3 సార్లు హైదరాబాద్లో వారితో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా ఈ తెలంగాణ నేల ఒక గొప్ప నేల. ఈ తెలంగాణ నేల మీద పుట్టినటువంటి మహానుభావులు, కవులు, కళాకారులు, రచయితలు, ఎంతోమంది మహానుభావులు కన్నటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. గద్దరన్న నుంచి మొదలుకుంటే ఎంతోమంది కవులకు, కళాకారులకు పుట్టినిల్లు ఈ నేల. గద్దరన్న తర్వాత అదే స్థాయిలో గోరెడ్డి వెంకన్న కావచ్చు, విమలక్క కావచ్చు, ఆ తర్వాత నాగన్న కావచ్చు, ఆ తర్వాత మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వంగపండు గారు కావచ్చు, ఆ తర్వాత ఎంతోమంది తమ కోసం కాకుండా కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్చడం కోసం, అసమానత లేనటువంటి సమాజం రావాలని, మనిషిని మనిషిగా గుర్తించాలని, దోపిడీ లేనటువంటి, కుల వివక్షత లేనటువంటి ఇలా సమాజం రావాలని కలలు కానీ ఆ దిశగా వాళ్ళ ప్రయాణం కొనసాగించారు. వాళ్ళు ఈ చరిత్రలో వాళ్ళకు యుగ పురుషులు. ఈ చరిత్ర ఉన్నంత వరకు ఈ సమాజం వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది. ఎందుకంటే నాగన్న చనిపోయే నాటికి, తన చివరి శ్వాస వదిలే వరకు, నిన్నటి వరకు వారు పాడుతూనే ఉన్నారు. పాటల్లో ఎక్కడ కాంప్రమైజ్ కాలే, తన సిద్ధాంతాన్ని ఎక్కడ వదలలే. సిద్ధాంతం ఏదైనా కావచ్చు, సిద్ధాంతము వారు నమ్మిన సిద్ధాంతము కొంతమంది అంగీకరించవచ్చు, కొంతమంది అంగీకరించకపోవచ్చు. కానీ నమ్ముకున్న సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈ సమాజాన్ని మేల్కొల్పి కోట్లాది మంది ప్రజల్ని జాగృతం చేసి ఇలా కోట్లాది మందిని కదిలించినటువంటి ఒక విప్లవ కిరటం నాగన్న. నిజంగా ఎక్కడో ఖమ్మం జిల్లాలో ఒక గీత కార్మిక
కుటుంబంలో పుట్టి బీసీల కుటుంబంలో పుట్టి అత్యంత పేదరికంతో ఆ తర్వాత తను పేదరికం పోవాలంటే ఇలా సమసమాజం రావాలి, ఆర్థిక అసమానత లేనటువంటి, సామాజిక అసమానత లేనటువంటి, కుల దొంతలు లేనటువంటి సమాజం రావాలని చెప్పి ఆయన పాటుపడి ఇలా చివరి వరకు నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేశాడు. ఆ క్రమంలో అనేక సామాజిక సమస్యల మీద పాటపాడాడు, అనేక రాజకీయ అంశాల మీద పాటపాడాడు. ఈ తెలంగాణ భూమి భుక్తి విముక్తి కోసం పోరాడినటువంటి ఈ అమరుల మీద భూ హక్కుల కోసం పోరాడు అమరుల మీద పాటలు పాడాడు. అదేవిధంగా ఆదివాసీలు, తర్వాత చెంచులు, గిరిజనులు, పోడు భూముల మీద పాట పాడాడు. అదేవిధంగా ఒక విప్లవం, చికాగో నగరాన పుట్టినటువంటి ఎర్రజెండా ఇలా ఎట్లా ఖమ్మం జిల్లాకు వచ్చిందనే దాని మీద అద్భుతంగా పాట పాడాడు. కాబట్టి నాగన్న నిజంగా ఒక గొప్ప గాయకుడు అనవచ్చు. ఇలా వారు వ్యక్తిగతంగా లేకపోవడం, వారు భౌతికంగా శారీరకంగానే మాత్రమే లేడు, కానీ వారి ఆశయం, నాగన్న యొక్క చరిత్ర, నాగన్న యొక్క జీవితం ఈ భూగోళం ఉన్నంత వరకు ఉంటుంది. సూర్య చంద్రులు ఉన్నంత వరకు వారి జీవితం ఉంటుంది. కాబట్టి నాగన్న గురించి మాట్లాడడం అంటే పీడిత ప్రజల గురించి మాట్లాడమే. నాగన్న గురించి మాట్లాడడం అంటే పేద వర్గాల పేద వర్గ కుల సమాజం గురించి మాట్లాడమే అవుతుంది. కాబట్టి నాగన్న ఈరోజు అంత్యక్రియలు జరిగాయి. కాబట్టి బీసీ సంక్షేమ సంఘం నుంచి వారికి ప్రగాఢంగా నివాళులు అర్పిస్తున్నాం, వారికి సామాజిక జేజేలు తెలియజేస్తున్నాం. నిజంగా ఇట్లాంటి వీరులు, ఇట్లాంటి మట్టి మనుషులు, ఒక మనిషి చెప్పాలంటే నాగన్న గాత్రం వింటే అచ్చం తెలంగాణ మట్టి పరిమళం, తెలంగాణ జానపదం, తెలంగాణ ఇట్లా తేనె ఉట్టినట్టు తన గొంతులోని గాత్రం అద్భుతంగా వస్తుంది. కానీ చివరి దశలో అనారోగ్యానికి గురై ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటున్నాయి, నడవలేని స్థితిలో ఉండి కూడా మంచం మీద పడుకొని కూడా పాట పాడాడు. అంటే పాటే ప్రాణమైంది ఆయనకు, పాటే ప్రాణమైంది. మీరు చూడండి, ఇప్పుడు నాగన్న ఇంటి పేరు ఏందో తెలియదు, తను నమ్ముకున్న సంస్థ ఏదైతే అరుణోదయం ఉందో తన అరుణోదయాన్ని తన ఇంటి పేరుగా మలుచుకున్నాడు. తన వారసత్వాన్ని తన కుటుంబం, తన కొడుకు అజయ్ అని పేరు పెట్టి తన కొడుకు కూడా అద్భుతంగా పాటలు పాడతాడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇలా నాగన్న లేకపోవడం చాలా బాధాకరం. కానీ వారు అందించినటువంటి స్ఫూర్తి, వారు చూపినటువంటి మార్గం, వారు కలలుగన్నటువంటి లక్ష్యం, రాజ్యం ఇలా ఖచ్చితంగా పేద ప్రజల రాజ్యం రావాలన్నాడు, సమసమాజం రావాలన్నాడు. కాబట్టి ఆ దిశగా ఈ సమాజం పోతుంది. ఇలా నిజంగా ఈ ఈ తెలుగు సమాజంలో మొత్తంగా చూసుకుంటే ఈ తెలుగు సమాజంలో ఇలా ఎంతోమంది త్యాగధనులు తమ కోసం కాకుండా, కుటుంబం కోసం కాకుండా ఇలా సమాజం కోసం పాటుపడి చివరి గొంతుల ప్రాణం ఉన్నంత వరకు పాటుపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా మేము చిన్నప్పుడు అనుకునేది, అరే గద్దరన్న అద్భుతంగా లక్షల మందిని కదిలిస్తాడు, అదేవిధంగా అద్భుతమైనటువంటి పాటలు పాడతాడు, అప్పుడే అల్లి మనిషి యొక్క జీవన విధానం మీద, తర్వాత కుల వృత్తుల మీద, మనిషి పడుతున్నటువంటి కష్టాల మీద, దాని ప్రత్యామ్నాయ మార్గాల మీద గద్దరన్న వాడతాడు. కానీ గద్దరన్నకు భవిష్యత్తులో ఏమైనా జరిగితే ఈ సమాజంలో కవులు, కళాకారులు, గాయకులు ఉండరేమనుకున్నాం. కానీ గద్దరన్న కావచ్చు, లేకపోతే ఇలా నాగన్న కావచ్చు, ఎంతోమంది వాళ్ళు అందించినటువంటి స్ఫూర్తితోటి ఊరూరుకు గద్దరన్నలు, నాగన్నలు తయారైంది. ఇలా ఎక్కడ ధూమ్ధాం అయినా, ఎక్కడ పాట పాడినా గజ్జగట్టుకొని దునికి ధూమ్ధాం చేసి ఇలా నిజంగా పాట అనేది కోట్లాది మందిని కదిలిస్తుంది. పాటకున్నటువంటి శక్తి ప్రపంచంలో దేనికి లేదు. పాట అనేది మనిషిని ఇలా పాకిస్తాన్లో ఒక పాటే అధికారంలో తీసుకొచ్చింది. ఇలా మొన్న రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఒక సాంగ్ వేసుకొని, ఒక పాట వేసుకొని ఆయన అధికారంలో తీసుకొచ్చింది. కాబట్టి పాటకున్నటువంటి గొప్పతనం కానీ, పాటకున్నటువంటి శక్తి కానీ ఇలా మనం దాన్ని అంత తక్కువ అంచనేయలేం. పాట కోట్లాది మందిని కదిలిస్తుంది. పాట లక్షలాది మంది హృదయాలను తట్టి లేపుతుంది. పాట అదేవిధంగా వేల మందిని ఒక సామాజిక ఉద్యమంలోకి తీసుకొస్తుంది. కాబట్టి అట్లాంటి పాట పాడేటువంటి వాళ్ళు ఉండడం మూలంగానే ఇలా తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఇలా భూస్వాములకు వ్యతిరేకంగా, అదేవిధంగా గడీల దొరకు వ్యతిరేకంగా నక్సల్బరీ ఉద్యమం వచ్చిందంటే అది పాట రూపంలో వచ్చింది. పాట ఉండడం వల్లనే నక్సల్బరీ ఉద్యమం ఆ రూపంలో వచ్చింది. అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడుకు నైజాము సర్కులోడ అని ఆ పాట ఇలా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో
ఆ పాట కదిలిచ్చింది. ఆ, తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు ఇలా కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు అందరూ కలిసి తెలంగాణ ధూమ్ధాం పెడితే లక్షల మందిని కదిలిచ్చారు. అట్లా సామాజిక ఉద్యమంలో కూడా ఇలా పాట చాలా శక్తివంతమైంది. కానీ వాళ్ళ వారసులను తయారు చేసిపోయారు. ఇలా మనం చూసుకుంటే ఇలా యువకులు కొత్త కొత్త వాళ్ళు తమ పాటలు, తమ రచనల ద్వారా, తమ పాట ద్వారా అద్భుతంగా పాడగలుగుతారు. ప్రజా సమస్యలను తీసుకురాగలుగుతారు. సమాజాన్ని ప్రశ్నించే వైపు తీసుకుపోతారు. ప్రశ్నించే తత్వం లేకపోతే కూడా సమాజం బానిస వైపు పోతుంది. కాబట్టి వీళ్ళందరూ ప్రశ్నించే విధానం నేర్పారు. తమకున్నటువంటి హక్కుల కోసం పోరాడేటువంటి వైపు పాటను తీసుకుపోయారు. కాబట్టి పాట ఎప్పుడు దానికి ఉంటుందంటే ఎవరైతే అణచివేయబడ్డటువంటి వర్గాలు ఉన్నాయో, కులాలు ఉన్నాయో, ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యలను పాట ద్వారా తీసుకపోతే నిజంగా ఆ పాట ఆదరణ ఉంటుంది. లేదంటే పాలకుల మెప్పు కోసమో, లేదంటే పాలకుల కోసమో, లేకపోతే ఇండివిజువల్గా ఒక నాయకుల కోసమో పాడినటువంటి పాట చరిత్రలో ఎక్కడ లేదు. ఇలా ఆసుపత్రిలో పడ్డాడు, ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా నాగన్న ఖర్చులు లేవు, నాగన్నకు డబ్బులు లేవు. కానీ వారు అనుకుంటే హైదరాబాద్లో కార్పొరేట్ వైద్యం అందుతుంది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాను, ఇంకా పాలకులతో మాట్లాడుతాను. కానీ ఆయన రాజీ పడని మనస్తత్వం, రాజీ లేకుండా నమ్మిన సిద్ధాంతం, ఎవరికి చెయ్యి జాపి నా జీవితం కోసం అడగడం ఏంది? నా జీవితం ఒక చరిత్ర ఉండాలి, పీడిత ప్రజల కోసం ఉన్న తప్ప వాళ్ళు ఆ చివరి వరకు పీడిత ప్రజల పక్షానే ఉండాలని చెప్పి ఆయన ఆసుపత్రిలో ఉండి కూడా ఎవరన్నా పరామర్శించడానికి పోతే నువ్వు పాట పాడంటే కూడా కోమాలుండి కూడా పాట పాడాడు. అట్లాంటి గొప్ప కళాకారుడు, గొప్ప వాగ్గేయకారుడు, గొప్ప రచయిత, అదేవిధంగా ఒక ఎన్ని మాటలైనా అనొచ్చు. కాబట్టి అట్లాంటి నాగన్న గారు ఈరోజు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎట్టి పరిస్థితుల్లో నాగన్న గారి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. నాగన్నకు భౌతికంగా, శారీరకంగా మాత్రమే మరణం ఉంటుంది. కానీ వారికి ఎట్టి పరిస్థితుల్లో సూర్యచంద్రున్నంత వరకు, ఈ భూవలో ఉన్నంత వరకు వారికి మరణం లేదు. వారు ఎక్కడ పాట ఉంటుందో, ఎక్కడ ప్రశ్న ఉంటుందో, ఎక్కడ పోరాడే తత్వం ఉంటుందో, ఎక్కడ పీడిత ప్రజల తిరుగుబాటు ఉంటుందో అక్కడ నాగన్న పాట బతికే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా జేఎస్పీ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చివరిగా నాగన్న అంటే అప్పటి వరకు తన 50 ఏళ్ల ప్రస్థానంలో తను అనుకున్న లక్ష్యము వైపుగా నడిచిందని అనుకోవచ్చా? మీరు అబ్జర్వేషన్ అంటే మనం చూస్తున్నాం, అవసరాలను తగ్గట్టు పూటకు ఒక పార్టీ మారే వాళ్ళని చూస్తున్నాం, అవసరానికి తగ్గట్టు అవకాశాల కోసం ఆరాటపడే వాళ్ళని చూస్తున్నాం. కానీ ఇలా 50 సంవత్సరాలు ఒక అరుణోదయ సంస్థలో ఒక పాట రూపంలో నాగన్న ఒక విప్లవ ఉద్యమకారునిగా చేరి, నేను అంటున్న గొంతుల ప్రాణం పోయేంత వరకు మళ్ళీ అదే సంస్థలో ఉన్నాడు, అదే పాట పాడుతున్నాడు, అదే ప్రశ్నిస్తున్నాడు, అదే ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేస్తున్నాడు, అదే పేద వర్గాల కోసం చివరి శ్వాస కోసం ఉన్నాడే తప్ప ఎక్కడ కూడా పదవుల కోసం పెదవులు మూసుకున్నటువంటి వాడు కాదు, లేదా పైరవీల కోసం గొంతును ఆపుకున్నటువంటి వాడు కాదు. తన గొంతు ద్వారా, తన గాత్రం ద్వారా లక్షల మందిని, కోట్ల మందిని కదిలించగలిగాడు. కాబట్టి నాగన్న జీవితం, ఆయన ధన్యజీవి, ఆయన జీవితం ధన్యమైపోయింది. ఆయనకు నేను ఇంతకుముందు చెప్పినట్టు నిజంగా ఒక మహాకవి చెప్తాడు. ఓ మహాకవి ఏం చెప్తాడంటే, రోజుకు లక్షల మంది పుడుతూనే ఉంటారు, లక్షల మంది మరణిస్తూనే ఉంటారు, కానీ కొద్ది మంది మాత్రమే మరణించినా జీవించే ఉంటారు అన్నాడు. అందుకని నేను నాగన్నకు మరణం లేదు, వారు మరణించినా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో, గుండెల్లో జీవించే ఉంటారు.